గ్రహింపు జ్ఞాపకంతో కలిసినప్పుడు ఆలోచనగా పిలువబడుతుంది. ఆలోచన అంటే ఆత్మ వైపు చూసుకునే లోచన, ఆత్మని గ్రహించే ప్రయత్నమే నిజమైన ఆలోచన. అదే ఆధ్యాత్మికంగా పారమార్థిక సత్యంగా చెప్పుకుంటే గ్రహింపు ప్లస్ గతము ఈజ్ఈక్వల్ టు ఆలోచన అయిందా? గ్రహింపు మైనస్ గతము ఈజ్ఈక్వల్ టు శుద్ధ మనసు, ఆత్మే అది. ఆత్మానికి స్థూలంలో ప్రశ్న పుట్టి ప్రశ్న యొక్క సమాధానం స్థూలంలో కనుక్కొని సూక్ష్మంలోనే పరిపూర్ణమైపోయిపోతుంది. శాంతే జ్ఞానము విజ్ఞానము. ప్రశాంతత, మౌనము, ధ్యానము, ఆనందము, పరమాత్మ దర్శనము, శివైక్యము, ముక్తి, ఇవన్నీ ఒకటే పదాలు రవి గారు. అట్లానే నీ మనసు మెలకు వచ్చి పడుకునేంత వరకు దానిలోనే ధ్యానము, దానిలోనే ప్రశాంతత, దానిలోనే ఆనందము, ప్లస్ ఒకానొక పని లక్షణంలో దానిలోనే అలజడి, దానిలోనే అధ్యానము. అది గమనించక చేయవలెననే ఈ నేను అనే అహంకారము, ఆలోచన దాన్ని గమనించక వచ్చిందే కానీ గమనిస్తే పోయేదే. శ్రీ రమణ భగవాన్ దగ్గరికి వచ్చి ఒక భక్తుడు అడుగుతున్నాడు, అనుభవాత్మకమైన వివేకానికి జ్ఞానం అనే వాడతారు, విధానం పద్ధతి తెలియడానికి కూడా జ్ఞానం అనే వాడతారు, ఎందుకు అని అడిగారు. భగవాన్ చెప్తున్నారు, జ్ఞానంలోనే విధానం లేదా పద్ధతి కూడా ఇమిడి ఉంది. ఎందుకంటే అదే చివరికి అనుభవానికి దారితీస్తుంది కనుక. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారు చెప్పింది మనం విచారణ చేసుకుందాం. ఎవరో అడుగుతున్నారు, అనుభవాత్మకమైన వివేకానికి జ్ఞానమని వాడతారు, పద్ధతి తెలియటాన్ని జ్ఞానమనే వాడతారు, ఎందుకని అడుగుతున్నారు అంటున్నారు. దాని గురించి కొద్దిగా మనం విచారణ చేద్దాం. చాలా చాలా ముఖ్య అంశం ఇది. సాధకులందరికీ, ముఖ్యంగా భగవాను బోధని చదువుకొని దాన్ని శ్రద్ధగా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నవారికి, ఇంకా మరే రకమైన సాధనలో ఉన్నవారైనా, లేదా అది మంత్రోపాసన కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, అది భక్తి యోగ విచారణలు ఏదైనా కావచ్చు, అదొకటి. రెండోది, తాను తెలుసుకోవాలి అనుకునే వారికి నేనెవరో తెలుసుకోవాలనే ప్రశ్న ఒకటి ఉంది కదా, దానికే కదా అంతా. అంటే నేనెవరున్న ప్రశ్న తెలుసుకోవాలని నిజంగా ఒక కోరిక వచ్చేటట్టు అయితే భగవాన్ చెబుతారు, ఏ పూర్వజన్మ పుణ్యం చేతనో, ఏ దైవ బలం చేతనో, దైవం కానీ గురువు కానీ ఇట్లాంటి మంచి ఆలోచన రాదు. వచ్చాక భగవాన్ ఏం చెబుతున్నారంటే, పసి కడుపులో బిడ్డను ఎట్లా తల్లి జాగ్రత్తగా చూసుకుంటుందో అట్లానే కామధేనువులాగా, కల్పవృక్షంలాగా దాన్ని కాపాడుకోవాలట. ఆ విషయాన్ని అంత శ్రద్ధ పెట్టుకోవాలి అని చెప్పారు భగవాన్ నిన్న మొన్న మాటల్లో. కాబట్టి వారికైనా ఈ ప్రశ్న ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగి ఉంది అని ఎవరు అడిగిన వారు గొప్ప విషయాన్ని అడిగారు. భగవాన్ కూడా చాలా విశేషమైన విషయాన్ని మనకి చెబుతున్నారు. దాన్ని మనం మామూలు మాటల్లో దైనందిక జీవితంలో అసలు ఏదైనా తెలుసుకోవాలనుకోవడానికి విధానము, పద్ధతి, అదే అట్లానే దాంట్లోనే జ్ఞానం ఉంటుంది, జ్ఞానంలోనే మళ్ళీ ఇవన్నీ ఉన్నాయని మనం సరే దాన్ని మనం మామూలుగా ఒకసారి విచారణ చేసి మామూలు మాటల్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద
ఇప్పుడు ఈ ప్రశ్న కానీ ఇది వినేవాళ్ళు కానీ లేదా చెబుతున్న ఈ వ్యక్తి ఉద్దేశం కానీ చెప్పిన వారి ఉద్దేశం కానీ ఏమిటి అంటే తను తాను తెలుసుకోవటం అంతే విషయం. అయితే ఒక మాట చెప్పాలంటే నేనెవరు అనే దీన్ని కొద్దిగా మళ్ళీ ఒకసారి గతాన్ని మనం సింహావలోకనం చేసుకొని గత విషయాన్ని ఒక్కసారి మననం చేసుకొని ముందుకు వెళ్తాం. ఉనికి చైతన్యమై చైతన్యం మనసై ఇంకా మనసు జీవనం అంతే అందరికీ తెలిసింది. అంటే ఎక్కువగా మనం మనసు అని వాడుతున్నాం కదా. మనసు అంటే ఉనికికి సత్తు చిత్తు ఆనందం అని పేరు. సత్తు చిత్తు ఆనందం అంతే, స్వయం ప్రకాశమైంది అని. ఇంకొక మాట మనందరం కూడా మామూలుగా రోజువారీ ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక విషయాలు మనం చర్చించుకునేటప్పుడు, అంటే ఆధ్యాత్మికము అంటే తన గురించి తను తెలుసుకోవడానికి కావలసిన ప్రయాణమే ఆధ్యాత్మికం అంటే. కాబట్టి ఇందులో ఈ పదాలు కొన్ని మనం నేర్చుకోవాలి, తెలుసుకుంటే బాగుంటుంది తేలిగ్గా. ముఖ్యంగా ధ్యానం అనే ఒక మాట మనకి ఈ ప్రయాణాల్లో వినపడే మాట మనసుకి. రెండో మాట ఆలోచనలు అనే ఒక మాట మామూలుగా ఎక్కువగా వినపడే మాట. అట్లానే మనసు అనే ఒక మాట, అట్లానే ఆత్మ అనే ఒక మాట, ఇవి జ్ఞానం అనే ఒక మాట, ఇవి వినపడుతూ ఉన్నాయి ఈ ప్రయాణంలో ఎక్కువ ఉపయోగించే పదాలు. ముఖ్యంగా ఏం చెబుతారంటే ఆలోచనలతో ఉన్న మనసుకు జీవనము, ఆలోచనలో లేని మనసు ధ్యానము. ఇది ఆలోచన అనే ఒక మాట ఒకటి వినపడుతుంది. ఇక్కడ నేను తేలిక అర్థం అవడానికి ఏం చెబుతున్నానంటే ఆలోచన అనగానే, ఆలోచన అంటే మనసుకి ప్రక్రియ. ఆలోచన అనే పదం తీసివేసి లోచన అని అంటే బాగుంటుంది. లోచన అంటే గ్రహించుట, చూచుట, లోచించుట అంటాం కదా. చూడటం అంటే దృక్కే ద్రష్ట, దృక్కునే. ఇప్పుడు చూడండి ఆ సోఫాలో ఒకసారి కూర్చొని చూడండి ఎట్లుందో అంటే అనుభవించటాన్ని, గ్రహించటాన్ని, దాని మెత్తదనాన్ని, దాని గట్టిదనాన్ని, దానిలో ఉన్న సుఖాన్ని గ్రహించడమే చూడటం అని వాడతారు. అట్లానే ఈ పచ్చడి ఎలా ఉంది రుచి చూడండి అంటే చూడటం అది లోచన. గ్రహించటానికి లోచన అని పెట్టుకుందాం తేలిగ్గా మనం ముందుకు వెళ్ళటానికి. ఇప్పుడు ఆలోచన రెండో మాట. లోచన అలా నేనేమంటున్నానంటే నిజంగా ఆలోచన అనే పదానికి మామూలుగా వ్యవహార జీవనంలో మనసు ఎట్లా కదలటం అన్నది ఆలోచన. పారమార్థిక సత్యంలోనేమో మనసు తన వైపు తను చూసుకోవటం, ఆ జ్ఞానం వైపు కదలటం కూడా ఆలోచనే. ఆలోచన అంటే ఆత్మ వైపు చూసుకునే లోచన, ఆత్మని గ్రహించే ప్రయత్నమే నిజమైన ఆలోచన. అదే ఆధ్యాత్మికంగా పారమార్థిక సత్యంగా చెప్పుకుంటే ఆలోచన అది. ఇక్కడ ఆలోచన ఇది జీవనానికి, అక్కడ ఆలోచన లోచించుట, ముందు గ్రహించుట అంటే తన్ను తాను గ్రహించటం. ఇప్పుడు చూడండి మనకి ఏం జరుగుతుంది, మెలకు వస్తుంది, నిద్రపోతున్నాం కదా. మెలకు వచ్చాక మొట్టమొదటిగా జరిగేది ఏమిటంటే నన్ను నేను గ్రహించుకుంటున్నా, ఆలోచించట్ల. మీరెవరు అనే ఆలోచిస్తా, నువ్వెవరని ఆలోచిస్తా, అదేమి అని ఆలోచిస్తా నేను కదండి. ఫస్ట్ నాకు నేను ఎరుకులోకి వస్తా, అంటే నన్ను నేను గ్రహించుకొని ఇంకా తర్వాత కార్యక్రమానికి జీవనానికి ఇంకా ఆలోచన మొదలవుతుంది. ఇక్కడ రెండోది తన్ను తాను గ్రహించటం మొదటిది, రెండోది ప్రపంచాన్ని గ్రహించటం రెండోది. ఇది లోచన. ముందు లోచించటం ఉంటుంది, ఆ తర్వాత క్రియలో ఆలోచించటం ఉంటుంది. ఈ గ్రహణము ఎప్పుడైతే లోచన అంటే ఎరుకేగా వచ్చింది మెలకువలో, శరీరంతో తను తాను గ్రహించినప్పుడు ఆలోచనగా మారుతుంది కదా. ఆ ఎరుకే అప్పుడు మనసుగా పిలువబడుతుందని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనసు అంటే అర్థమైంది కదా. ఇది దేనికోసం వచ్చింది, ఆ మనసు
అంటే గ్రహింపు ఒక్కటే కాదు, జ్ఞాపకాలతో, పూర్వ జ్ఞాపకాలు, విజ్ఞానము, బుద్ధి, వీటన్నిటితో ముందుకు వెళ్ళాలి. క్రియ అట్లనే జరగాలి. ఒక పని చేయాలి అంటే పూర్వ సమాచారం అంటే తేలిక అర్థమయ్యేది చెబుతాను నేను. ఒక కార్యం జరగాలంటే గతాన్ని, భవిష్యత్తుని, వర్తమానాన్ని, ఈ క్రియ ఉంది కదా, భూతకాలము అన్నాం. భూత, భవిష్యత్, వర్తమాన కాలము, ఇదే కాలం. మనసు ఏం చేస్తుంది? కాలాన్ని వినియోగించుకొని, కాలాన్ని ఉపయోగించుకొని అనుభవాన్ని లోకి వెళ్తుంది, కార్యంలోకి వెళ్తుంది. కాలం ఉందిగా, ఒకటి వర్తమానము ఉంది. ఈ గ్రహణం ఎరుక ఏమైంది? మనసుగా పిలువబడింది. ఇప్పుడు కాలాన్ని తీసుకుంది. కాలము అంటే గత జ్ఞాపకాలండి, వర్తమానము దాన్ని తీసుకొని భవిష్యత్తు అంటే ముందుకి క్రియ చేయటం. ఇంకా అది మళ్ళీ గతం కింద మారటం, అనుభవాలుగా, అనుభూతులుగా మారుతుంది. ఇంతేగా. ఎరుక దేహాన్ని తెలుసుకున్న క్షణం అది మనసుగా పిలువబడింది. ఎరుకే మనసు అయింది. ఈ మనసు క్రియలతో కలిసి ప్రపంచంతో ముందుకు వెళ్ళేటప్పుడు ఆలోచనగా పిలువబడింది. ఆలోచన అని దాన్ని అన్నారు. ఆలోచించుట ఆత్మ యొక్క లోచనము అందాము. ఆత్మ యొక్క గ్రహింపు లేదా మనసేగా. ఇప్పుడు మనసుగా పిలువబడుతున్న ఆత్మే కదా. అంతే కదా. ఒకసారి పేరు పెట్టి పిలుస్తాం, ఒకసారి బాబు అంటాం, ఒకసారి నాన్న అంటాం. ఏదో అది మొన్న అందరం కూడా కూర్చున్నాం, అన్నదమ్ములు అందరం కూర్చున్నాం. వాళ్ళ పిల్లల్ని ఎవరికి వాళ్ళు నాన్న అని పిలుస్తారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ నాన్న అని పిలుస్తారు. పిల్లలు వాళ్ళ నాన్న అని పిలుస్తారు. ఆ పిల్లలు అదేదో పనిలో ఉన్నారు, నాన్న అని పిలుస్తారు. నాన్న అన్నది ఎవరిని ఉద్దేశించి? పిల్లల్ని ఉద్దేశించి. ఎవరినైనా అందులో ఒకళ్ళని ఉద్దేశించే కదా. ఆ నాన్న అని పిలిచినప్పుడు నలుగురు పలకరు, నలుగురికి వర్తిస్తుంది. కానీ విన్న గొంతుని, పిలిచిన గొంతుని గుర్తుపట్టి ఆ వ్యక్తి మాత్రమే తలదిప్పుతాడు. దాని పేరు ఆలోచన. గ్రహింపు ఆలోచన. మనసు ఆలోచన ఎప్పుడైంది అంటే క్రియాత్మకమైనప్పుడు. ముందు ఆత్మ ఎరుకగా మారిన, గ్రహించడం మొదలుపెట్టినప్పుడు మనసు అయింది, సంబంధము, సంపర్కము. ఆ తర్వాత క్రియాత్మకమైనప్పుడు ఆలోచనగా పిలువబడదు. మనసుకున్న లక్షణం. సరే, జ్ఞానము అనే ఇదే విధానం. మనసు విధానం ఏంటి చెప్పండి? ఒకటే రవి గారు, మనందరికి కూడా నన్ను నేను తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? విధానము, అదే విజ్ఞానము అందులోనే ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ఏ పని చేయాలన్నా ముందు ఆ వస్తువు యొక్క సహజ లక్షణం, ముందు సహజ లక్షణాలు తెలియాలి. వస్తువు యొక్క సహజ లక్షణం, సహజ రూపము, సహజ స్వరూపం. వస్తువు యొక్క ఆ విషయం యొక్క అదే మనం దేన్నైతే వినియోగించుకుంటున్నామో వస్తువు యొక్క సహజ లక్షణం. దేంతో అన్నది కలిసిన తర్వాత దానిలో వచ్చే మార్పు, వచ్చిన మార్పు తర్వాత వచ్చే ఉపయోగము, వినియోగము, ఇవన్నీ వస్తాయి. ఇంతేగా క్రియ దేనికైనా. ముందు పాలు అంటే ఏమిటో తెలుస్తాయి. పాలు డికాషన్లో కలిస్తే డికాషన్ ఏమిటో తెలియాలి మళ్ళీ, అది కూడా. ఈ రెండింటి లక్షణాలు తెలిసినప్పుడు, కలిపితే ఏమవుతుందో ఇంకో లక్షణం కూడా తెలిసినప్పుడు, కలపటం అనే క్రియ జరిగిన తర్వాత ఆ తర్వాత తాగటం, అనుభవించటం అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. అనుభవం, అనుభూతి అంటాం దాన్ని. ఏ పని చేయాలన్నా విధానం అంటే ఇదే కదా. ముందు ఆ వస్తువు యొక్క లక్షణం, ఆ వస్తువు దేనితోన్నా కలవటం, కలిసిన తర్వాత వచ్చే మార్పు, మార్పు తర్వాత మార్పు తర్వాత వచ్చే వినియోగం. ఇది ఉన్నదంతా అందరికీ ఎరుక ఉంది, మెలకు ఉంది. మెలకు అందరికీ సహజంగా, రెండు నిద్ర ఉంది. ఇవంతా కామనే. ఏవైతే అందరికీ కామన్గా ఏముంది? శరీర స్పృహ వస్తుంది. అందరికీ శరీర స్పృహ వస్తుంది. అప్పుడు అది మనసుగా పిలువబడింది. మీకైనా నాకైనా. మనసు అంటే ఏంటి? ఇక సమాచారమే ఇదంతా. మనసు అని ఇప్పుడు ఆత్మ ఏమైంది? ఇప్పుడు మనసుగా దాని పూర్వ రూపం ఏంటి? మనసు యొక్క పూర్వ రూపం ఆత్మ. దేంతో కలిసింది? వచ్చి దేహంతో కలిసింది. ఇప్పుడు దేహ లక్షణాలన్నీ తెలుసుకోండి. దేహానికి ఉన్న లక్షణాలు, దాని పనితీరు, దాని విజ్ఞానం అంతా ఇది. ఇప్పుడు మెదడు అనుకుందాం. మెదడుకు జ్ఞాపకం ఉంటుంది, అందులో అన్నీ ఉన్నాయి. ఈ మెదడులో అన్నీ ఉన్నాయి.
ఇప్పుడు మీకు అర్థమైంది. ఆత్మ అనే వస్తువు వచ్చి మేధస్సు కలిసినప్పుడు మనసుగా పిలువబడుతుంది. ఇప్పుడు మనసు అయింది కదా, సంపర్కంలో ఏమైంది, అదే మనసుగా పిలువబడింది, అంటే రూపం మారింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని లక్షణాలు దానికి వస్తాయి. దేనికి? ఆ మనసుగా పిలువబడుతున్న ఆత్మకే కొన్ని లక్షణాలు వస్తాయి. ఏం లక్షణాలు వస్తాయి? ఎప్పుడైతే ఒక పరిధిలోకి వచ్చాక పరిధి లక్షణాలు రావు. అది నేను దేహాన్ని, ఈ దేహానికి వచ్చిన అనుభూతులు అప్పటిదాకా నిద్రలో ఏవీ తెలియవు. ఇప్పుడు తెలియటం తనకి మాత్రమే తెలుస్తుంది, స్వప్నంలో లాగా అయిందా. ఆ తర్వాత ఏ క్రియ జరుగుతుంది, ఈ మనసు ఈ దేహం కలిసి నేనైపోయా కదా, ఇప్పుడు నేను అంటున్నా. ఇప్పుడు రెండు మాటలు ఉన్నాయి. ఆత్మగా అసలు నేనది, ఆత్మగా అసలు నేనది, అది వచ్చి దేహంతో కలిసింది. దేహంతో కలిసి మనసుగా పిలువబడి ఈ నేనైంది. ఇప్పుడు ఈ నేను అంటున్నానే, మనసుగా పిలువబడి దేహంతో కలిసి నేనుగా ఎవరికి? ఆత్మకి. నేనెవరిని ప్రశ్నించేది ఎవరు? నేనెవరిని ప్రశ్నించేది ఎవరు? ఆత్మే ప్రశ్నిస్తుంది. ఎందుకు అనుమానం వచ్చింది దానికి? ఈ దేహంతో కలవటం వల్ల. పిల్లాడికి మొదటిసారి కాఫీ చూపెట్టండి, వాడికి ఏమీ తెలియదు, కాఫీ అనే తీసుకుంటాడు, అది మొదటిది. తర్వాత ఎప్పుడో చూస్తాడు డికాషన్, ఇది ఏంటని అడుగుతాడు. ఎప్పుడో పాలు చూస్తాడు, ఇది ఏమిటని అడుగుతాడు. ఇది ఎట్లా చేయాలని అడుగుతారు. కాఫీని రెండు కలిపాం, కాఫీ అయింది. కాఫీ అయ్యాక రుచే మారిపోయింది. పాల రుచి వేరు, డికాక్షన్ రుచి వేరు. ఇది చేదు ఉంటుంది. పాలకి ఏదో కొద్దిగా ఒక రుచి ఉంటుంది, ఏ రుచి అనే ఉండదు. కానీ పాలకు సహజంగా ఏ రుచి ఉండదు, పెద్ద రుచి. దీంతో కలిసాక దానికి ఒక రుచి వచ్చింది, పాల రుచి. చూడ, పాలకు కూడా ఒక రుచి ఉంటుంది మళ్ళీ. అదే మొదటగా వచ్చిన పాలు ఒక రకంగా ఉంటాయి, విరిగిపోతే ఒక రకంగా ఉంటాయి, పాలు మాడిపోతే ఒక రకంగా. దీంతో ఇవి క్రియలోకి వచ్చాక సంబంధంలో అయితే కాఫీతో కలిసిన తర్వాత దాని రుచి దీని రుచి. ఇప్పుడు కాఫీ చూడండి, డికాషన్ ఎక్కువైతే పాలు రుద్ది, పాలు కాటుపోయినాయి అనుకోండి, డికాషన్లో కలిపాక ఈజీగా గుర్తుపడతారు రెండు పాలు కాటుపోయినాయి అని. దేని రుచి అది? అది ఎట్లా సరే కలిసిన తర్వాత అది కాఫీ అయింది. ఇప్పుడు మరి పాలు అని పిలవట్ల, డికాషన్ అని పిలవట్ల, ఇప్పుడు కొత్త పేరు ఏమొచ్చింది? కాఫీ అని అయిందా? అట్లానే ఎరుక దేహంతో కలిశాక ఆ ఎరుకకి మనసుగా పిలువబడినప్పుడు డికాషన్ కాఫీ పాలు కలిసి ఎట్లా అయిందో, పాలు ఆత్మ అనుకోండి, డికాషన్ దేహం అనుకోండి, రెండు కలిసిన తర్వాత కాఫీ అయినట్టుగా మనసు అని అంటున్నాం. దాన్ని అహంకారము అని అంటారు, అంతే. అహంకారం అంటే అది అయిందా? సరే, ఇప్పుడు మరి దాని గుణాలు మారతాయా? మారవా? మీరు ఉట్టి కాఫీ తాగండి, దానికి వచ్చే లక్షణాలు వేరే ఉన్నాయి మానసికంగా, ఆరోగ్యంగా. ఉట్టి పాలు తాగండి, దానికి వచ్చే గుణాలు, దానికి వచ్చే ఆరోగ్య లక్షణాలు వేరే. కాఫీకి కొన్ని అనారోగ్యాలు, ఆరోగ్యాలు చెబుతారు, ప్లస్ మైనస్ చెబుతారు, బోల్డ్ అని వస్తాయి యూట్యూబ్లో. పాలకు కొన్ని చెబుతారు, పాలు తాగితే ఇవి వస్తాయని అంటారు, పడని వాడు కూడా ఉన్నారు. ఇట్లా ఉంటాయి. వినియోగంలోకి వచ్చాక సంబంధంలో పాలకి పాలు మంచివి కాదు, చెడు కాదు. పాలు ఒకటికి పనికొని వస్తున్నాయి, ఒకటికి పనికిరావు, ఒకటికి ఆరోగ్యం, ఒకటికి అనారోగ్యం. సంపర్కంలోకి వచ్చిన తర్వాత మార్పులు జరుగుతున్నాయి. చూడ, ఆత్మకి ఏ లక్షణాలు ఉన్నాయో ముందు మనకి తెలిసి ఉండాలి. ఇది సాధకుడు. ఆత్మ అంటే ఎరుకకి, పూర్ణమైన ఎరుకకి, గ్రహింపుకి ఏ లక్షణాలు ఉన్నాయి, ఎరుకకి ఏ లక్షణాలు ఉన్నాయి, అది దేంతోనో కలిసినప్పుడు, మనసుగా మారినప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మళ్ళీ కొన్ని లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలు ఆ మనసుగా వచ్చింది కదా, పనిలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆలోచనలు అంటాం దాన్ని. ఆ మనసుని ఇప్పుడు ఆలోచన అని వాడతాం. ఆలోచనలు వచ్చేదేందుకు? పనిలో, క్రియలోకి వచ్చిన తర్వాత అనేక పనులు చేస్తున్నాం జీవితంలో. ఎవరి పనులు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఆలోచనలు మారుతాయి, పనులు కూడా మారుతాయి. ఆలోచన బట్టి, పనిని బట్టి ఆలోచన, అట్లా వెళ్తాం. నిన్ననే చెప్పుకున్నాం సత్సంగంలో. అయితే మళ్ళీ అక్కడికి వచ్చాక మళ్ళీ మార్పులు వస్తాయి. ఇదంతా ఎప్పుడు సంభవించింది? ఇది ఈ వరుసను చూడటమే జ్ఞానము. అందుకని మనసు యొక్క పోకడలు మొత్తం అర్థమైతే, మనసు యొక్క పోకడలు అర్థమైతే
మీకు ఆత్మ యొక్క స్వరూపం ఆ విశ్లేషణలోనే అర్థం. మీకు కాఫీ అనే ప్రశ్న వచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని మీరు చూసిన తర్వాత వాడిన తర్వాత అది ఇప్పుడు అన్ని ప్రూవింగ్స్ అంటున్నారు, మందులకు ఇదైతే ఇదవుతుంది, ఇదైతే అది అవుతుంది, ఇవన్నీ వాడి వినియోగంలోకి తీసుకున్నది వస్తూ ఉంటుంది. ఏ వస్తువు లక్షణాలు ఆ వస్తువుకే ఉంటాయి. ఆ రెండింటిని కలిపాక వచ్చే లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ లక్షణాలని మళ్ళీ ఇంకో దాంతో వాడుకున్నాక వినియోగంలోకి వచ్చాక వచ్చే లక్షణాలు ఇంతే కదా. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది కదా. ఆత్మగా పిలువబడే శుద్ధ ఎరుక, దేహంతో కలిసి మనసుగా పిలువబడే మనసు లక్షణాలు. మన మనసుకి ఏ లక్షణాలు ఉన్నాయి, మనసుకి ఏ లక్షణాలు, ఎరుకకి ఏ లక్షణాలు ఉన్నాయి, మనసుకి ఏ లక్షణాలు. ఎరుకకి ముందు ఏ వస్తువులు లేవు. ఇట్లా నిద్రలో శాంతి ఆనందం ఉంది కానీ ఇంకో ప్రపంచం లేదు. ఒకవేళ ఏదైనా వస్తువు ప్రపంచం ఉంది అంటే అది స్వప్నం అయింది. ఒకవేళ ఆ వస్తువు ప్రపంచం స్థూలంగా ఉండి వినియోగంలోకి వస్తే అది జాగృతం అయింది. అంతే కదా. అట్లానే ఈ లోపల ఆత్మ యొక్క వస్తువు ఆత్మగా మారి, ఆత్మే మనసుగా మారి, మనసు క్రియాత్మక ఆలోచనగా పిలువబడి, ఆలోచనలుగా ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు వాటితో సంబంధంలోకి వచ్చాక కొన్ని లక్షణాలు చేరి ఇవన్నీ చేరుతున్నాయి. వీటన్నింటినీ అందు ఎరుక కలిగి ఉండాలి. ఎట్లా? ఇప్పుడు మీరు చూడండి, మెలకు రాగానే చూడండి మనసు, ఇక అక్కడి నుంచి మనసు అన్నాను. మీ మనసు ఎలా ఉంటుందో సహజంగా చూడండి. ఇక్కడ నేను ఇక ఇప్పుడు మనందరికీ అనుభవంలో అందరికీ తెలిసిన విషయం మనసు. అర్థమవుతుందా నీకు? అందరికీ తెలిసిన విషయం మనసు. అసలు మనసు యొక్క సహజ లక్షణం గ్రహింపు. ఇంక ఇప్పుడు ఆత్మని వాడద్దు, ఇక మనసు అనే వాడదాం. మనకి తెలిసింది మనసు లక్షణం గ్రహింపు. ఏమండి? దాని సహజ లక్షణం స్వరూపంలో ప్రేమ దాని సహజ లక్షణం. ప్రేమే దానికి, శుద్ధత దాని లక్షణం. గ్రహించటానికే వచ్చింది. శుద్ధ గ్రహింపే మనసు అంటే, శుద్ధ గ్రహింపే. ఈ శుద్ధ గ్రహింపు అయిందా మీకు కూడా? మీరు ప్రతి వాళ్ళం పుట్టగానే ఎరుకు వస్తుంది, మెలకు వస్తుంది, మెలకు వచ్చాక ఎరుకు వస్తుంది. చిన్నగా సంపర్కం, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబం, స్నేహితులు, పరిసరాలు, చిన్నగా వస్తు సంపర్కం, అన్నము, తీపి, ఐస్ క్రీము, పిజ్జా, బర్గరు వచ్చిందా? వచ్చాక ఏం చేస్తున్నాడు? అనుభవం పొందుతుంది. ఆ మనసు అనుభవం పొందిన తర్వాత జ్ఞాపకం కింద మారింది. దాన్ని పెట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తుంటుంది? బాగా నచ్చకపోవటం ఉంది కదా, మనసు ఏం చేస్తుంది? దాన్ని ఆ జ్ఞాపకంలో అది కూడా పెట్టుకుంటుంది. మళ్ళా కావాలని అందనుకోండి, దాన్ని కోరిక అని అంటుంది. ఎప్పుడు కోరిక అయింది? ఇక్కడ ముందేం చెప్పా? లోచించుట. మనసు లోచిస్తుంది ముందు. వ్యక్తి రవి గారు, ఇప్పుడు ఇది ఆలోచన. ముందు గ్రహణం తర్వాత మనసుకి ఆలోచన. అంటే ఇప్పుడు ఆలోచన అంటే ఏం లేదు, ఆ జ్ఞాపకంతో కలిస్తే అప్పుడు ఆలోచన. గ్రహింపు జ్ఞాపకంతో కలిసినప్పుడు ఆలోచనగా పిలువబడుతుంది. గ్రహింపు ప్లస్ గతము ఈజ్ఈక్వల్ టు ఆలోచన అయిందా? గ్రహింపు మైనస్ గతము ఈజ్ఈక్వల్ టు శుద్ధ మనసు, ఆత్మే. అది ఒకవేళ దేహంతో సంబంధం ఉన్నప్పటికీ కూడా, సొప్పుల సంబంధం ఉన్నప్పటికీ కూడా శుద్ధం ఎట్లయితుంది? మీరు ఒక పుస్తకం చదువుతున్నారు, ఏకాగ్రంగా చదువుతున్నారు, మీకు దేహం అనే ఆలోచన వస్తే నేను దేహం అని కానీ, లేకపోతే లేదు. శుద్ధం అంటే అది. గ్రహింపుకి ఏ ఇతర సంబంధమో ఆలోచన చేత వస్తుంది. మనసుకి జ్ఞాపకం చేరిందా ఆలోచన అయ్యి ఆ అనుభవం కింద ఉంటుంది. ఒకవేళ ఆ జ్ఞాపకం లేకపోతే దానికి ఇతరం లేదు. ఎట్లా? పాలు ప్లస్ డికాషన్ ఈజ్ఈక్వల్ టు కాఫీ. అట్లానే మనసు శుద్ధ గ్రహింపు ప్లస్ గతము అంటే ఇప్పుడు మీరు పుస్తకం చదువుతున్నారు, పుస్తకంలో దాన్నే గ్రహిస్తున్నారు. అప్పుడు మొన్న చెప్పాను నేను, పరిసర స్పృహ లేదు, దేహ స్పృహ కూడా లేదు కదా. స్పృహ అంటే అప్పుడు దాంతో సంబంధం లేదు అని, ఆ విషయం ఉంది, ఎరుక లేదు. ఇప్పుడు ఏ విషయం ఏంది ఎరుకుంది? ఏ విషయాన్ని మీరు ఎరుగుతున్నారో దాని మీద అదే గ్రహింపు, శుద్ధ మనసు అయిందా?
ఒక్క క్షణం ఏమవుతుంది, దీంతో సంబంధంలోకి వచ్చిందని కూడా దేహంలోకి, దాన్నే ఆలోచన ఉంటున్నాం. ఆలోచన అంటే ఏంటి? ఇప్పుడు ఒక దాంతో సంబంధం, ఒక స్థూల వస్తువుతో కానీ ఒక విషయంతో కానీ ఎరుక సంబంధంలోకి వెళితే, ఒక దాన్ని విడిచి ఇంకో దానికి వెళితే దాని పేరు ఆలోచన. ఆలోచన అంటే అర్థం ఏంటి? ఫస్ట్ శుద్ధ గ్రహింపు ఆ విషయంతో కలిసి ఉంటే ఆలోచనే. కానీ అది గతమేగా. ఎట్లా ఉంటుంది చూడండి. చూడంగానే మీకు ఏమనిపించింది? సెల్ ఫోను అని అంటున్నారు. మీకు ఇది వస్తువే. ఇదే చిన్నపిల్లవాడికి చూపెడితే ఆ సెల్ ఫోన్ అని ఉండదు, వస్తువే ఉంది వాడికి. వస్తువు నామం లేదు, గ్రహింపు ఉంది. చిన్నపిల్లలు, ఇంకా మీరు చిన్నపిల్లలు చూడండి, ఫస్ట్ గ్రహిస్తుంటారు వాళ్ళు. తర్వాత పేర్లు తెలుస్తాయి, తర్వాత దాని ఉపయోగం తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కోరికలు వస్తాయి. ఇది చూడండి, ఈ శుద్ధ గ్రహింపుకి ఎప్పుడైతే విషయం గతంలోకి సంబంధం వచ్చిందో అప్పుడు ఏమవుతుంది? దానేగా ఆలోచన ఉంటున్నారు. గతం లేకపోతే ఎరుకలో శుద్ధ గ్రహింపే ఉంటుంది. మరి శుద్ధ గ్రహింపులో ఆలోచన ఉంటుందా? ఎందుకు ఉండదు? విషయం కాదు కదా. శుద్ధ గ్రహింపు విషయం కాదు కదా. అందుకని అది ఆలోచన కాదు. అందుకని ఆలోచనతో నువ్వు సత్యాన్ని కనుక్కోలేవు అని పెద్దలు కృష్ణమూర్తి గారు కానీ భగవాన్ గారు చెప్పేది. ఇది విధానంలో విజ్ఞానం ఉంది అనే చెప్పేది. అది అయిందా? ఇప్పుడు మనసు శుద్ధము అన్న గ్రహింపులో ఏం లేదుగా. మీరు అలా ఉన్నారు రవి గారు, మెలకు వచ్చింది, ప్రపంచం వచ్చింది, కాఫీ గుర్తొచ్చింది, అప్పుడు ఏమనిపిస్తుంది? తాగాలి అనిపిస్తుంది. కోరిక ఎప్పుడు వచ్చింది మీకు? ఇది కూడా ఎప్పుడు వచ్చింది మీకు? ముందు ఈ కోరిక కూడా కాఫీ తాగాలని ఒకసారి అనుభవించారు కాబట్టి, ఒకసారి కాఫీని అనుభవించారు కాబట్టి, తాగారు కాబట్టి మీకు మళ్ళీ కావాలనిపించింది కదా. ఇంత గతమే కదా. ఇప్పుడు ఏం చేస్తుంది? గతంతో వెళ్తున్నప్పుడు అలా ఏమవుతుంది? దాన్నే ఆలోచన అని అంటున్నారు తప్పితే ఇదంతా మనోప్రక్రియే. గ్రహింపు ఏం చేసింది? సంబంధం పెట్టుకుంది, సంపర్కం పెట్టుకుంటుంది. దానిలో క్రియాత్మకం అవటంలో గతము, భవిష్యత్తు, వర్తమానంతో కలిసి ఆ మనసు పరిభ్రమిస్తుంటుంది. కాలంతో పరిభ్రమించటమే జీవనము, మనసు పోకడిది. ఇక్కడ జరిగే పరిణామాల ఎరుక కలిగి ఉంటే అది జ్ఞానమే. విజ్ఞానానికి అదే. అందుకనే చూడండి, ఆవిష్కరణ చివరిలో మీకు ఇవాళ అదే చెబుతాను నేను. శరణాగతిని వాడారు నిన్న శ్రీ నిసర్గదత్త మహారాజు వారు. ఇప్పుడు ఒక మాట చెబుతారు ఇవి గారు. ఒక న్యూటన్ అనుకుందాం, ఆకర్షణ సిద్ధాంతాన్ని కనుక ఆయన ఎక్కడో సడన్గా వారు ఎక్కడో ఉన్నారు, చెట్టు కింద పైనుంచి రాయలు చెప్పబడింది. సడన్గా ఆయనకి ఏదో బాత్రూమ్ వెళ్తుండగా ఇది ఎందుకు పడింది, అది ఒక స్ఫురణకు వచ్చింది. ఈ అసలు ఆకర్షణ ఒకటి ఉంది అన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? శూన్యంలో నుంచే కదా. అంటే ఉన్న స్థూల ప్రపంచంలో ఒక కాయ కింద పడటం వల్ల భూమికి ఆకర్షణ ఉందనుకోండి, కింద పడింది. ఎందుకు అనే ప్రశ్న ఈ క్రియ వల్ల కదా మీకు వచ్చింది. ఇప్పుడు సైన్స్ ఎక్కడి నుంచి పుట్టింది? స్థూల ప్రపంచంలో నుంచి ఈ సూక్ష్మంలో పుట్టింది. ఈ సూక్ష్మానికి తెలియదు అంత మునుపు, స్థూలంలో నుంచే రావాలి. ఈ స్థూలంలో ఆ శక్తి వీడు తయారు చేశాడు, ఆ చెట్టుని, ఆ కాయని, ఈ భూమికి కింద పట్టడం, ఈ ప్రక్రియని తయారు చేశాడా? చూశాక ప్రశ్న పుట్టింది. ప్రశ్న పుట్టడానికి కూడా కారణం స్థూల ప్రపంచంలో ఉంది. సైన్స్ అంతా అట్లనే ఆవిష్కృతమైంది విధానంలోనే. అతనికి ఎప్పుడో స్ఫురణ వచ్చింది, ఎందుకు పడింది అనే ప్రశ్న వచ్చింది. పట్టానికి కారణం ఏమిటి, దీని వెనుకున్న సాంకేతికత, శక్తి ఏమిటి, ఏం పనిచేస్తుంది, దానికి వెనకున్న విజ్ఞానం ఏమిటని అనే ప్రశ్న వచ్చింది. ప్రశ్న రావడానికి కారణం స్థూలం. ఎక్కడొచ్చింది? సూక్ష్మంలో వచ్చింది. తర్వాత అతనికి తెలిసింది రహస్యం, ఏమీ లేదు, భూమి ఆకర్షణ వల్ల వస్తువు కిందకు వస్తుంది, పైకి విసిరినా కిందకు వస్తుంది. ఇట్లా ఒక రైట్ సోదరులు, గ్రహం బెల్ లాంటి వాళ్ళు, ఇప్పటి వరకు సైంటిస్టులు అందరూ కనుక్కున్నది సూక్ష్మంలో వచ్చిన ప్రశ్నకి స్థూలంలో చూశారు. ఆ స్థూలంలో కనుక్కున్న శక్తిని స్థూలంలో వినియోగంలోకి తీసుకొచ్చారు. అది మనందరికి ఉపయోగపడుతుంది. అది విజ్ఞానము. వినియోగంలోకి వస్తుందిగా, గుర్తుపడతారు ఆ శక్తిని. మళ్ళీ ఆ స్థూలంలోనే ఆ శక్తితో ఆ ప్రయోజనాన్ని పొందుతాడు. ఇది తనలో ఏం లేదు, తనంతా అందులో ముందు శక్తిని గుర్తుపట్టాలి. ఆ శక్తిని మళ్ళీ స్థూలంలో నుంచి తనకు కావాల్సినట్టుగా, ఉదాహరణకి నీళ్ళల్లో విద్యుత్ ఉంది అని కనుక్కున్నారు అనుకోండి.
నీళ్ళల్లో విద్యుత్ ఉందని ఎందుకో తెలిసింది అతనికి మనసుకి, నీళ్ళ ద్వారానే, లేకపోతే తెలియదు అతనికి. నీళ్ళు లేకపోతే ఎలా తెలుస్తుంది? శక్తి కూడా నీళ్ళు ఉంటేనే తెలుస్తుంది. ఇక్కడ కూడా తెలుసుకునే శక్తి ఉంది. ప్రశ్న పుట్టింది మళ్ళీ అక్కడే, కానీ సమాధానం లేదు అప్పటికి. అని ఇప్పుడు శోధించాడు నీళ్ళల్లో. విద్యుత్ ఉంది. విద్యుత్ ఉంటే ఉపయోగం ఏంటి? నీళ్ళల్లో ఏం ఉపయోగం లేదు. మళ్ళీ దానివల్ల నాకేదో ప్రయోజనం జరగాలి ఈ మానవాళికో ఈ ప్రపంచంలో, స్థూల ప్రపంచంలో. వెంటనే కనుక్కున్నాడు ఏవో జనరేటర్స్ అని అవని ఇవని ఏవో రకరకాలుగా. చివరికి ఊరు దాకా, ఊరి నుంచి ఇంటి దాకా, ఇంట్లో నుంచి ఇంట్లో దాకా కరెంటును తీసుకొచ్చుకోవటం, దాని వినియోగం తెచ్చి ఇంత పని. ఇవాళ కరెంటు, ఫ్యాన్లు, ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఇంత తీసుకొచ్చింది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ప్రశ్నేమో ప్రకృతిలోనే పుట్టింది, ఈ ప్రకృతిలో పుట్టింది. ఈ ప్రకృతిలో ఆ శక్తిని గుర్తుపట్టి ఆ శక్తిని మళ్ళీ అదే ప్రకృతిని ఉపయోగించి దాన్ని మళ్ళీ అనుకూలతగా దాన్ని సద్వినియోగం చేసుకొని వినియోగించుకొని పొంది చివరికి ఎక్కడ తృప్తి పడుతున్నాడు? మళ్ళా అనుభవం అయిపోయి అనుభూతి తెచ్చుకాక ఆనందమైన ఎక్కడ సూక్ష్మానికి స్థూలంలో ప్రశ్న పుట్టి ప్రశ్న యొక్క సమాధానం స్థూలంలో కనుక్కొని సూక్ష్మంలోనే పరిపూర్ణమైపోయి పోతుంది. శాంతే జ్ఞానము విజ్ఞానము. ఇదే సైన్స్ అంతా. అది విజ్ఞానం అయితే అలా అంటే, విజ్ఞానం అంటే స్థూలంలో ఉన్న సూక్ష్మశక్తిని బహిర్గతం చేసి దాన్ని అందరికీ సద్వినియోగపరచడం పేరు విజ్ఞానం. అట్లానే ఈ స్థూల దేహంలో సూక్ష్మంగా ఉన్న ఆ ఎరుకని, దాని పనితీరుని, లక్షణాలని ఇట్లా ప్రశ్నించుకొని కనుక్కొని మళ్ళీ అక్కడే అనుభూతి చెందటమే జ్ఞానము, ఆత్మానుభూతి. ఇప్పుడు మనం ఏం చేసాము? ఆలోచన అంటే అర్థం చెప్పానా? ఆలోచన మనసు గ్రహింపు వస్తుంది. గ్రహింపు అంటే ఇదేంటి అనగానే మైక్ అన్నాం. మైక్ గతమే కదా, ఇది ఒక పేరు కదా, దీనికి ఒక పనితీరు ఉంది కదా. ఏది కనుక్కుంది దీన్ని? మీ గ్రహింపు దీంతో సంపర్కం చెందింది, దీని ప్రయోజనాలు, దీని విషయాలు. ఇప్పుడు ఇది ఆలోచన అని పిలిచాము దాన్ని. మనసుని ఇప్పుడు ఏమైంది? క్రియాత్మకం. ఎరుక రావటమే మొదటి కదలిక. ఆ కదలిక ఒట్టికొచ్చిందా? ఇంత కర్మ చేయటానికి వచ్చింది. కర్మ చేయటానికి ఎట్లా వాడుకుంటుంది? కాలాన్ని తీసుకుంటుంది, గతాన్ని, భవిష్యత్తుని, వర్తమానాన్ని తీసుకుందా జ్ఞాని అవుతుంది, భవిష్యత్తుని గతాన్ని తీసుకుందా జీవి అవుతుంది. ఇది జీవన ప్రపంచం. గతాన్ని భవిష్యత్తుని ఆ మనసు వాడుకుంటే, అంటే ఎరుక వాడుకుంటే జీవనము. కేవలం వర్తమానాన్ని మాత్రమే గ్రహిస్తూ ఉంటే అదే ధ్యానము, అదే జ్ఞానం. ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటి? ఈ పనితీరంతా అర్థమైందా? ఇది ధ్యానం అంటే ఏంటి? ఇప్పుడు ధ్యానం అంటే చెబుతాను. ఇందాక ఆవిష్కరణ, ఇందులో ఇతను ఏముంది చెప్పండి? ప్రశ్న అక్కడే వచ్చింది, ఉన్న శక్తి అంతా అక్కడే ఉంది. మధ్యలో ఇక్కడి నుంచి పుట్టింది, ఇది ఒక శక్తి. తానే పుట్టుకుతోనే రాలేదు ఇంత విజ్ఞానం, ఎదుగుతూ కనుక్కొని ఇందులో గొప్ప విషయమే. కానీ నేను అని అంటాడు. ఎందుకంటే ఒక ఉపాధికి ఆపాదించటం చేత నౌన్ వస్తుంది కదా, ఒక కర్త వస్తాడు కదా, అనౌన్స్మెంట్ అదే కదా, నౌనే అనౌన్స్ అవుతుంది. ఆ నౌన్ వచ్చాకనే నేను అని ఒక ఫాల్స్ ఐడెంటిటీ వస్తుంది. కానీ నేనే ఉంది, ప్రకృతిలోనే ప్రశ్న ఉంది, సమాధానం ఉంది, ప్రకృతిలోనే ప్రయోగము ఉంది, వినియోగము ఉంది, ప్రకృతిలోనే ప్రశ్న ఉంది, సమాధానం ఉంది. ఇంతకంటే ఏముంది ప్రకృతిలో? అంతా ఈ ప్రకృతి, ఆ ప్రకృతి. కాకపోతే మధ్యలో ఒక చిన్న ఈ దేహంతో సంబంధం, ఒక అపార్థాన్ని. ఇప్పుడు ఇక్కడ ధ్యానం అంటే ఏమిటి చెప్పండి? ధ్యానం అంటే శుద్ధ ఎరుక ఎలా ఉంటుంది? శుద్ధ గ్రహింపు ఎలా ఉంటుంది? ఏ సంపర్కం కలిస్తే ఆ విషయంతో, ఆ గతంతో కలిస్తే అప్పుడు అది మనసు, ఆలోచన అన్నాం కదా. అంత ఉనుపున స్థితి ఏంటి? గ్రహింపుగా ఉన్నది. మీ స్వరూపం ఏంటి చెప్పండి? మీకు లేవగానే వచ్చింది గ్రహింపే, పడుకునేంత వరకు ఉన్నది గ్రహింపే. ఇప్పుడు గ్రహింపు కొనసాగుతూనే ఉంది కదా. గ్రహింపు కొనసాగిస్తూ గతం కలిసినప్పుడు ఆలోచన మనసై శరీరంతో ఒకసారి మళ్ళీ ఆ గతంతో, శరీరం అనే గతంతో కలిస్తే అహంకారం అనే పేరుతో, శరీరమంతో కలిస్తే, శరీరం అనే గతస్పర్శతో కలిస్తే దేహాత్మ భావన అనే అహంకారము, నేననే భావము. నేననే భావం కాదా? ఒక మాట చెబుతా. ఇప్పుడు ఇది సెల్ ఫోను. ఈ సెల్ ఫోన్ చూడాలనిపించింది, ఏదో యూట్యూబ్లో ఓపెన్ చేసి చూస్తున్నాను నేను. నేను చూడాలనిపించింది కదా.
నేను చూస్తున్నానని ఉంది కదా. ఆ, ఇది చూస్తూనే ఉన్నప్పుడు నేనంది ఏంటంటున్నారు, మీ మనసు మీ స్పృహ ప్లస్ దేహం కలిపాక నేననేది ఇంతకుముందు క్లియర్గా చెప్పా. అయిందా? ఈ పుస్తకము, సెల్ ఫోను, సినిమాను చూసేటప్పుడు ఈ ఈ స్పృహ ఉంటుందా? నేనన్న స్పృహ ఉండదు. నేనన్నది దేహంతో ఒక జ్ఞాపకమే, కానీ అది వస్తే మళ్ళీ నేను అని వస్తుంది, అది పోతే నేనని పోదు. అంటే ఈ గ్రహింపుకి స్థూల ప్రపంచంలో ఉన్న ఆ వస్తువు యొక్క జ్ఞాపకం అయితే అది ఆలోచనే, అది ఆలోచనే, అదే అది జీవనమే. ఒకవేళ ఈ గ్రహింపుకి కేవలం ఈ శరీరంతో మాత్రమే ధ్యాసలో ఉండి దాంతో సంబంధంలో ఉండి ఆ జ్ఞాపకంతో ఉంటే నేను అంటుంది, లేకపోతే నేను అందు. ఎక్కడికి వెళ్తున్నానంటే నేను సినిమా హాల్కి వెళ్తున్నాను అంటారు. ఈ దేహాన్ని మనసుని కలిపి, మీ మనసుని దేహాన్ని కలిపి సినిమా హాల్లోకి వెళ్ళాక ఈ దేహ స్పృహ ఉన్నందుకే దోమలు కుట్టినా తెలియట్లా, నల్లులు కుట్టినా తెలియట్లా, ఏసీ లేకపోయినా తెలియట్లా, ఏది తెలియట్లా అవుతుందండి. అట్లా ఎరుకకి దేహంతో సంబంధం వచ్చినప్పుడు మనసు అవుతుంది. మనసు అయినప్పుడు దేహం నేననే ఉండదు, ఒకటి గ్రహింపు ఉంటుంది. కానీ తాజాత్మ చెందినప్పుడు ఆ తాజాత్మతే నేను నేను అనే దొంగ నేను నేను అనేది ఏంటో తెలుసా అండి? ఎరుక దేహం అనే జ్ఞాపకాలతో కలిసి ఉన్నప్పుడు ఆ నేనుకే అహంకారం అనే దొంగ నేనని పేరు. అదే దాన్నే జీవుడు మనిషి. ఒక మాట చెప్పనా, మీ లింగం ఏంటి? పురుషలింగం. ఏం చెబుతారు? నేను మగవాడిని అని చెబుతున్నారు కదా. నేను అని దేనికి సంబంధించింది? పురుషుడికి సంబంధించింది. అంటే దీనికి సంబంధించింది, దేహానికి సంబంధించిందేగా. అయిందా? మీరు పుస్తకం చదివేటప్పుడు పురుషుడా? ఎందుకు ఏమైంది అప్పుడు? దేహ సంబంధం, ఆ జ్ఞాపకం లేదు, పురుషుడు అనే జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఆ మనసు మాత్రమే పనిచేస్తుంది. శుద్ధ గ్రహింపు కాసేపు పురుషుడుగా ఉంటుంది, స్త్రీగా ఉంటుంది, కులంతో ఉంటుంది, మతంతో ఉంటుంది. ఈ జ్ఞాపకాలు కదా చేరి శుద్ధ గ్రహింపుకి వికారం ఎప్పుడు చేరింది? ఇప్పుడు మీరు బాగున్నారు రవి గారు, పిల్లవాడు ఉన్నట్టు బాగా ఆడుకుంటున్నాడు, సడన్గా పీచు మిఠాయి గంట వినపడింది, ఏమవుతుంది అప్పుడు కదా? ఈ సంబంధం సంపర్కం వల్ల కదా అతను అప్పటిదాకా ఎట్లా ఉంది, గ్రహింపు బాగానే ఉంది. ఇది అనే జ్ఞాపకం పనిచేశాక, ఇది ఐసు బండి ఐసు గంట అని తెలిసాక కావాలని కోరిక వచ్చేస్తుంది. మీకు చూసారా మనసు పరిణామాలు చూడండి ఇవన్నీ. ఇక్కడ దాకా ధ్యానం సాగుతూనే ఉంది రవి గారు. ఎక్కడ దాకా? మీకు ఎరుక వచ్చి దేహం తెలిస్తే తెలిసింది, మళ్ళీ సాధాత్మత వచ్చాక నేనైంది. కానీ రవి గారు శుద్ధ గ్రహింపుకి మనసుకి దేహం అనే జ్ఞాపకం వచ్చాకనే దొంగ నేనైంది. లేకపోతే అసలు నేను అనుకోదు, నిద్రలో నేను అనుకుంటుందా? అది అనుకోదు. కానీ అట్లా మొదలు పెట్టాలి, అసలు నేను అనే మొదలు పెట్టాలి. అది ఒక ప్రయాణం కాదు, అది ఒక ఉనికి కాదు. హృదయం అని ఎవరో అడిగారు, ఏంటంటే ఇదంతా కలిపి హృదయం అని పేరు. ఎక్కడ ఇవంతా జరుగుతుందో అది. సరే అయిందా? శుద్ధ ఎరుక ఒక సంబంధం పెట్టుకుంది దేంతో? ఒక స్థూల వస్తువు, ఇది. అప్పుడు దాని పేరు ఏమైంది? మనసు. అప్పటిదాకా శుద్ధమా కాదా? మీకు దేహం తెలిసినంత మాత్రాన చూడండి, ఒకానొక కోరిక వల్లగా మీరు వికారం అంటున్నారు. ఒక కోరిక వచ్చాక వికారం అంటున్నారు. కోరిక అంటే ఏమిటి? గతమా వర్తమానమా? కోరిక అంటే వర్తమాన స్పర్శతో గత స్పర్శ ఎక్కువైనప్పుడు ఉండేదే కోరిక. కారుక అంటే అంతకంటే అది కావాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఒక గతంలో అనుభవం అయి ఉండాలి. మీరు అనుభవించి ఉన్న తర్వాత ఆ వస్తువు ఎదురవగానే ముందు గ్రహింపుకు అది ఎదురవ్వాలి. అప్పటిదాకా శుద్ధమే. ఇది వచ్చిన తర్వాత అక్కడి నుంచి రావాల్సిన అరిషద్వర్గాలన్నీ కూడా నెక్స్ట్ స్టెప్పులో ఆలోచన వరకు ఏం బాధలేదు, అప్పటి వరకు ధ్యానమే. ధ్యానము అంటే రవి గారు, ధ్యానము అంటే ఇక్కడ చూడండి, ధ్యానం అంటే చెబుతా శుద్ధ గ్రహింపు. ఇప్పుడు మీ మనసు ఎలా ఉంది చెప్పండి? కోపంగా ఉందా? శాంతిగా ఉందా? ఏమీ లేదు, పేరు లేదు, సహజంగా ఉంది. అయిందా?
ఇప్పుడు ఏదో మిమ్మల్ని అనరాని మాట అంటాను నేను, ఇప్పుడు ఏమొస్తుంది మీకు? కోపం వస్తుంది, చికాకు వస్తుంది, ఆశ వస్తుంది, వస్తువు చూడగానే. ఇవన్నీ వస్తున్నాయి కదా, అయిందా? సరే, మీకు శుద్ధ గ్రహింపప్పుడు ఉన్నాయా ఇవన్నీ? లేవు. వస్తువు ఎదురుపడగానే ఉంటున్నాయా? లేవు. కొన్ని జ్ఞాపకాలు లోపల అనుభవాలు పూర్వం ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, అనుభవించిందంతా ఉంది కదా. ఏమైనా ఇబ్బంది ఉందా? లేదు. ఆ వస్తువు ఎదురుపడగానే మీకు దాని జ్ఞాపకం వస్తుంది, దాన్ని అనుభవించిన జ్ఞాపకం వస్తుంది, దాని రుచి మీకు కావాల్సిన ఇష్టం వస్తుంది. అప్పుడు ఏమొస్తాయి? అప్పుడు మీకు ఏమొస్తాయి? ఆ సంఘర్షణ అదంతా వస్తాయి. అప్పటిదాకా ఈ అశాంతి కానీ కోపం కానీ, అంటే ఈ మనం అనుకునే 6 లక్షణాలు అరిషద్వర్గాలు, కోపం, తాపం, అసూయ, ద్వేషం, ఆశ, కోరిక, ఫలాపేక్ష, ఇవన్నీ ఉన్నాయి. ఈ దైవీ గుణాలు కానివి ఉన్నాయి. దైవీ గుణాలంటే అడగటం లేని లక్షణం లేదు. దైవీ గుణం అంటే దానికి ఇతరం లేదు, అడగటం లేదు. ఇదే దైవీ గుణం. అడగటము ఇతరమే మనుషు లక్షణం. ఇంతకేమో అయింది కదా, మరి ఇతరం ఉండనివ్వండి. ఇవి వచ్చాక మీకు వచ్చినాయి. మనసుకి తేలిగ్గా అర్థం చేసుకోండి. పిల్లవాడు ఉన్నాడు మీ దగ్గర, సంకలో హాయిగా ఉన్నాడు, ఐసు బండి గంట విన్నాడు, ఏడుపు మొదలుపెట్టాడు, ఇంత జరిగింది కదా. అప్పుడు గ్రహింపు ఉందా లేదా వాళ్ళు? అది అంతవరకు ధ్యానమే. వాడికి ఐసు బండి చప్పుడు వినపడదుగా, అంతవరకు బాగానే ఉంది. అంత ఉంపి వీడు తినిపించాడు ఐస్ క్రీమ్ 1 గంట క్రితం. అప్పటిదాకా వాడికి, అప్పటిదాకా చాలాసార్లు ఐసు బండి గంట విన్నాడు, ఏడవల పిల్లవాడు. నిన్ననే మొట్టమొదటిసారిగా ఐస్ క్రీమ్ ప్రాసన చేశారు. వాడికి అది నచ్చింది, పెట్టుకున్నాడు, అది అనుభవించాలని పెట్టుకున్నాడు, ముందే జ్ఞాపకం కింద పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఐస్ బండి గంట ముందు, అంత 1 గంట ముందు ఆ గంట విన్నాడు, 1 గంట క్రితం తిన్నాడు, గంట తర్వాత ఆ గంట విన్నాడు. విన్న తర్వాత తినాలి అనిపించిన తర్వాత దానికోసం వచ్చే ఆరాటం, పోరాటం వచ్చిందా? ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే, ఆ కోరిక అనుభవించకపోవడము, అనుభవించిన తర్వాత, వస్తువు ఎదురైన తర్వాత, మనసులో వచ్చాక ఈ లక్షణాలన్నీ వస్తున్నాయి కదా. ఈ లక్షణాలు మనసుకి శుద్ధ గ్రహింపు, శుద్ధ శాంతి మాత్రమే దాని స్వరూపం. గ్రహింపు లక్షణం ఏంటంటే అఖండమైన ఆనందము. గ్రహింపు సత్తు, చిత్తు, ఆనందమే గ్రహింపు లక్షణం. సత్తు గ్రహింపు ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది, అంటే ఎలర్ట్గా ఉంటుంది, అవేర్గా ఉంటుంది, గ్రహిస్తూనే ఉంటుంది. దానికి అది ఆనందమే. ఇది కానీ సంపర్కం వల్ల పూర్వ అనుభవం జ్ఞాపకానిలోకి వెళ్ళి కావాలనిపించిన తర్వాత ఈ లక్షణాలన్నీ మార్పు చెంది అక్కడే కోరిక, దురాశ, సంఘర్షణ, ఇట్లాంటి ఇత్యాది 6 లక్షణాలు వచ్చినప్పుడు దానికి అధ్యానము అని పేరు. ధ్యానానికి, అధ్యానానికి చాలా భగవాన్ తేలిక చెప్పారు, చెప్పుకుందాం. ప్రశాంతతే నీ స్వరూపము అంటే ఎరుక యొక్క స్వరూపము, జ్ఞానము యొక్క స్వరూపం ప్రశాంతతే, అది నీ రూపం. ప్రశాంతత తెలియని వాడెవడు? కోరిక వచ్చాక ఏమవుతుంది? అలజడి వస్తుంది. అలజడి లేని స్థితి అంతా ధ్యానము. అలజడితో కూడిన మనసు అంతా, మనసు ప్లస్ అలజడి ఈజ్ ఈక్వల్ టు అధ్యానము. మనసు మైనస్ అలజడి ఈజ్ ఈక్వల్ టు ధ్యానం. మనసు ప్లస్ ప్రశాంతత ఈజ్ ఈక్వల్ టు కాదు, మనసే ప్రశాంతత. ఈజ్ ఈక్వల్ టు లేదు అక్కడ. మనసు స్వరూపాన్ని ఈక్వల్ టు అని ఎట్లా అంటారు? ఈక్వల్ టు అని ఎట్లా అంటారు? మామిడి పండు ఈజ్ ఈక్వల్ టు మామిడి పండు అనరు కదా, అదే. నవ్వు ఈజ్ ఈక్వల్ టు నవ్వు కాదు, నవ్వే. ఆకలి ఈజ్ ఈక్వల్ టు ఆకలి, అదే. మీకు అర్థమవుతుంది అంటే మనసుకి, అంటే శుద్ధ గ్రహింపుకి గతస్పరిశలో ఒక కోరిక వల్ల వచ్చే మిగిలిన అలజడంతా అధ్యానం కింద మారిపోతుంది. దాన్ని మనం తొలగించుకోవటం ముందు ఏం చేయాలి? ఇక్కడ సాధకులందరం కూడా ఏ మార్గంలో, ఏ విధానంలో, దేంట్లో ఉన్నా ఇదంతా మనసే కాబట్టి మనసుకు పూర్వ లక్షణం ఏమిటి, సంపర్కం వరకు తర్వాత లక్షణం ఏమిటి, సంపర్కం తర్వాత క్రియాత్మకమైనప్పుడు దాని లక్షణాలు ఏంటి, క్రియాత్మకంలో ఏది చేరినప్పుడు అలజడి వస్తుంది, ఏది చేరినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అప్పటిదాకా ఉన్నదంతా ధ్యానమే అని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే శుద్ధ గ్రహింపే ఉంది, అలజడి లేదు ఇంకా. ఇప్పుడు మనం అందరం దేనికోసం చేస్తున్నాం?
భగవాన్ ఏమన్నారు? ప్రశాంతతే నీ స్వరూపము. ప్రశాంతత అంటే ఏమిటి భగవాన్? నాకు కాలేదు, నాకు అవ్వాలి, నాకు అవుతుందో అవ్వదో ఇట్లాంటి ఆలోచనే లేకపోతే, ఆ జ్ఞాపక స్పర్శ లేకపోతే అది నీ స్వరూపం. అదే ప్రశాంతత అంటే కాలేదు, కావాలన్న భయం లేకపోవటమే ప్రశాంతత. మౌనము, ధ్యానము, ఆనందము, పరమాత్మ దర్శనము, శివైక్యము, ముక్తి, ఇవన్నీ ఒకటే పదాలు రవి గారు. ఇది మనసు విధానంలో భగవాన్ చెప్పిన. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇప్పుడు ఈ విధానంలో నేను చెప్పినట్టుగా చిన్నపిల్లవాడిని చూడండి, మీరు ధ్యానం గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రోజంతా ఒక పిల్లవాడిని గమనించండి, రోజంతా ఒక పక్షిని గమనించండి, రోజు కొంత మనిషిని గమనిస్తూ ఆ మనిషిని ముద్దలతో చూడొద్దు, వాడు చెడ్డవాడు మంచివాడు చూడొద్దు, మనసు పోకడలు చూడండి. ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నాడు, ఎక్కడ దాకా ప్రశాంతం కొంటున్నాడు, ఆ ప్రాసెస్ ఎక్కడ దాకా ప్రశాంతత వస్తుంది. అది కాదు, ఫ్యాను మనం రెగ్యులేట్ చేసేటప్పుడు ఎక్కడ దాకా ప్రశాంతంగా చప్పుడు లేకుండా తిరుగుతుంది, ఎక్కడి నుంచి చప్పుడు మొదలవుతుంది. విధానం అంతా అదే. ఒక చోట ఒక వేగానికి చప్పుడు మొదలైంది, ఒక వేగం లేనప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది, క్వైట్గా ఉంటుంది. ఈ విధానం అంతా అందులోనే. అట్లానే నీ మనసు మెలకు వచ్చి పడుకునేంత వరకు దానిలోనే ధ్యానము, దానిలోనే ప్రశాంతత, దానిలోనే ఆనందము, ప్లస్ ఒకానొక పని లక్షణంలో దానిలోనే అలజడి, దానిలోనే అధ్యానము. అది గమనించక చేయవలెననే ఒక ఈ నేను అనే అహంకారము, ఆలోచన దాన్ని గమనించక వచ్చిందే కానీ గమనిస్తే పోయేదే. కాబట్టి గమనించదగ్గదే. అదే చివరికి అనుభవానికి దారితీస్తుందంటే విధానాన్ని అర్థం చేసుకోవటంలోనే నిదానము, దాని అనుభవం ఉంటుందని భగవాన్ చెప్పి. ఇప్పుడు మీరు అర్థం చేసుకొని చూడండి, మీరు నాది మీది అనకుండగా మనసుకు మెలకు క్రియాత్మక అవ్వటం, క్రియాత్మకం అయినప్పుడు అది ఎదుర్కొనే అన్ని పరిస్థితులు, దాని లక్షణాలను ఒకసారి సాధకుడు ఏం చేయాలి? మనసు యొక్క సహజ లక్షణము, మనసు పనిలో ఉన్నప్పుడు దాని పనితీరు లక్షణాలు, ఆ తర్వాత దానిలో ఒక కోరిక వచ్చిన తర్వాత దాని స్వరూప స్వభావాలు, అన్ని స్వరూప స్వభావాలు, ఆరంభము, మధ్యమము, అంతమములో కూడా మొత్తాన్ని అర్థం చేసుకోండి ఒకసారి. మనసుని మీ పేరు నా పేరు పెట్టద్దు, నా జ్ఞానం మీ జ్ఞానం అనద్దు. మనసుని దాని క్రియని, ఫ్యాను దాని పనితీరు, కరెంటు దాని పనితీరు, నీరు దాని పనితీరు, గాలి దాని పనితీరు అన్నట్టుగానే మనసు దాని పనితీరు. రమణ అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఒక ఇది ఆ వేరు వీరు అని కాదు, మనసు కర్త, కర్మ, క్రియ. మనసు అంటే కర్త, దాని క్రియ, దాని కర్మ అంటే దాని అనుభవం. కర్మ అంటే అనుభవము. ఈ అనుభవం ఇప్పుడు ఎలా ఉంది ఆ కర్తకి, మనసు అనే కర్తకి, మనసు ఆ క్రియలు, దాని రోజువారీ జీవితంలో ఎక్కడ కర్మ అంటే ఏ అనుభవం, సుఖము దుఃఖము. మీకు ధ్యానము ఆనందమే అయితే, అధ్యానము దుఃఖమే అయితే, ఏ సందర్భాల్లో ఆ పనితీరులో వ్యక్తమవుతున్నాయి, అవ్యక్తంగా ఉంటున్నాయి. ఒకసారి మనసుని మనసుగా మీరు అవలోకించండి. దేన్నైనా ఉదాహరణ తీసుకోండి. ఇది భగవాన్ చెప్పిన ధ్యాన విధానం. అద్భుతం, సూటిగా లేదు. మీ మనసు నా మనసు అనొద్దు. నాకెందుకు కుదరట్లేదు, నాకెందుకు కుదురుతుంది, నాకు అసూయ ఎందుకు వచ్చింది, నాకు ద్వేషం ఎందుకు వచ్చింది, నాకు చేయకండి. నాకని ఎందుకు అంటుందంటే ఆలోచన ఎప్పుడు నేననే అంటుంది. ఆలోచన ఎప్పుడు కూడా ఒకదాన్ని ముడిపెట్టి అంటుంది. ఆపాదించకుండా ఆలోచన ఎలా ఉంటుంది? ఆలోచన అంటేనే వస్తుస్పర్శ గతస్పర్శ. మనసుకి వస్తుస్పర్శ గతస్పర్శ ఈజ్ ఈక్వల్ టు ఆలోచన. మనసుకి ఎరుకకి వస్తుస్పర్శ గతస్పర్శ కాక ఆలోచన అనే విధానం అంతే. అది నీదే ఉంది, నాదే ఉంది, అందరికీ అదే కదా. మెలకు అందరికీ ఉంది, మనసు అందరికీ ఉంది, ఆలోచన అందరికీ ఉంది, ఆనందము అందరికీ ఉంది, నిద్ర అందరికీ ఉంది. అందుకనే నిసర్గదత్త స్వామి ఒక రకంగా తీసుకెళ్ళారు. భగవాన్ అద్భుతంగా ఇదే చెప్పారు. కృష్ణమూర్తి గారు కూడా ఏం చెప్పారు? ఇదే మాటనే. మనసు పోకడలను గమనిస్తే అది. అందుకనే ఆత్మకే ఎవరు ఎదుగుతున్నారో తనే ఆ వస్తువు అని తెలుస్తుంది. ఆత్మని వెతికే వ్యక్తి వేరు కాదు. ఆత్మ అంటేనే మనసు కదా. ఎందుకు వెతుకుతుంది అంటే దేహం నేను అనుకొని వెతుకుతాను. దేహం నేను అనుకొని మర్చిపోయిన రోజు వెతకటం కూడా ఉండదు. చూడండి మీరు
మీరు దేహంతో సంబంధం ఉన్నప్పుడే ఈ ఆలోచనలు వస్తున్నాయి. దైవము ప్రపంచము మీరు. దేహం అనే స్పర్శ లేనప్పుడు, ఆ జ్ఞాపకం లేనప్పుడు మనసుకి ఏవి రావట్లేదు. చూడండి, నిద్రలో ఏదీ లేదు. అలా జాగృతంలో మనసు ఏం చేస్తుంది? దేహాన్ని వాడుకుంటుంది, వస్తు ప్రపంచాన్ని వాడుకుంటుంది. స్వప్నంలో తన జ్ఞాపకాల్ని మాత్రమే వాడుకుంటుంది. సుషుప్తిలో దానికి పని లేదు కాబట్టి దేహాన్ని ప్రపంచాన్ని, అవసరం లేదు కాబట్టి ఆలోచనలని అంటే మనసుని వదిలిపోయి తనుగా శుద్ధ గ్రహింపే ఉంటుంది. ఆ శుద్ధ గ్రహింపు లక్షణాలనే మనం పొద్దున్నే లేచి ఆనందంగా శాంతిగా ఉంది నాకు అని అంటాం. నాకని ఎందుకు అంటున్నాము అంటే ఈ దేహంతో కలిసి చెబుతుంది కాబట్టి. దేహంతో కలిసి చెప్పినప్పుడు ఆలోచన అయింది, దేహంతో లేచినప్పుడు కేవలం లోచన ధ్యానం మాత్రమే అయింది. ఈ పనితీరు మొత్తం తెలుసుకోవటమే విధానంలోనే జ్ఞానం ఉంది అని భగవాను సుస్పష్టంగా మహానుభావుడికి చెప్పారు. అది మనకి ఈ రోజున చక్కటి విచారణకి దారితీసిన సాధకులందరికీ నా మనవిదే. ఎవరికి నేనెవరో తెలుసుకోవాలందో ఊరికే నేను మీరు అని చూడకుండా ఏమండి మనసునే తీసుకోండి. మెలకు వస్తుంది, పనిలోకి వెళ్తుంది. ఆ పనిలో ఉన్నప్పుడు, క్రియాత్మకంగా ఉన్నప్పుడు ఏ సందర్భాల్లో దానికి సంతోషం వస్తుంది, ఏ సందర్భాల్లో దుఃఖం వస్తుంది. సంపర్కము, సంబంధము, మెలకువ, సంపర్కము, సంబంధము, క్రియ, అనుభవము, ఈ మొత్తం దాంతో మనసు యొక్క పని. మీది నాది కాదు, మనసుదే. నీ మనసు నా మనసు ఏమిటి? ఈ దేహంతో ఒక పరిధికి తీసుకొస్తే నేనైంది. పరిధి లేకపోతే ఏమైంది? పరమాత్మ అయింది. పరిధి వస్తే జీవాత్మ, పరిధి లేకపోతే పరమాత్మ. ఇంతే. మొత్తం మనసును అర్థం చేసుకోండి అని చెబుతున్నారు భగవాన్. అంత అద్భుతమైన సూత్రాన్ని మనకి ఈ రోజున అందించారు. ఇట్లా చెప్పుకుందాం, ఇట్లా అడగండి. అందరికీ, సాధకులందరికీ ఏదిలో ఉన్నా కానీ నేనెవరోనే తెలుసుకోవటం అంటే నేను అనేది దేహంతో కలిసి మనసు కాబట్టి, నేను అనేది ఏంటి? దేహంతో కలిసిన మనసు నేనెవరిని అడుగుతుంది కాబట్టి, నేను అంటే దేహానికి మనసుకి ఉన్న సంబంధాన్ని మొత్తాన్ని ఆకలింపు చేసుకోండి. ఆ పనితీరుని తప్పనిసరిగా జ్ఞానోదయం అవుతుంది. అది ఎంతకాలమో లేదు, అర్థమైన మరుక్షణమే. శ్రీ భగవాన్ వారి మహర్షుల వారి పాదపద్మాలకు ప్రణతి. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. నమస్కారం.